వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి. మరొకసారి రైతు బంధుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది. ఇక రైతు బంధు డబ్బులను గత సంవత్సరం డిసెంబర్ నెల 9వ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే విడుదల చేసింది. కానీ అప్పటి నుంచి కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతూనే ఉన్నాయి. ఇక మధ్యలో కొన్ని రోజులు మనకు బడ్జెట్ లేని కారణంగా డబ్బులు లేని కారణంగా మనకు తాత్కాలికంగా రైతు బంధుని అయితే ఆపివేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొకసారి రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మరెన్నో అప్డేట్స్ని అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ రైతు బంధు ద్వారా గతంలో మనకు చూసుకున్నట్లయితే రైతులు చెప్పినటువంటి వివరాల ప్రకారం మనకు 3 ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయ్యాయని, ఇక మిగిలిన వారికి డబ్బులు జమ కావాలని చెప్పడం అయితే జరిగింది. ఇక తాజాగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇక మరొకసారి తాజాగా రైతులకు రైతు బంధు సాయాన్ని అయితే అందించబోతోందన్నమాట. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి ఏర్పాట్లు అయితే చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎక్కడి నుంచి డబ్బులు అయితే పడలేదో ఆ రైతులందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, డబ్బులు అయితే పడతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఇక ఈ నెల చివరిలోపు ప్రతి రైతుకు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు సాయాన్ని అందిస్తుంది. ఈరోజు మనకు 6 లేదా 7 ఎకరాల వరకు డబ్బులు అయితే జమ అవుతుందండి. మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలంటూ చెక్ చేసుకోండి, డబ్బులు అయితే జమ అవుతుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.